ఇదేమో జగన్ సభది వచ్చేటప్పుడు గ్రాఫిక్ అంటూ ఒరిజినల్ది తీసేసి వీళ్ళే ఒకటి దొంగది సృష్టించి తెలుగుదేశం సృష్టించిన దాన్ని హైలైట్ చేశారు. అదే లోకేష్కి వచ్చేటప్పటికి ఇదిగో జనం భారీగా ఉన్నారన్నటువంటి చూపెడతారు. వీళ్ళని మళ్ళీ జర్నలిస్టులు అనాలా, లేకపోతే వీళ్ళని జర్నలిజం అనాలా, ఎదుటి వాళ్ళ గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. నీచాతి నీచమైనటువంటి జర్నలిజాన్ని పతాక స్థాయికి తీసుకెళ్ళినటువంటి వాళ్ళు. లేకపోతే పూర్తి కాని మెడికల్ కాలేజీ ప్రారంభమా, సొంతూరు పర్యటనకు బ్యారికేడ్లతో దిగ్బంధం, సీఎం జగన్ పర్యటనపై పులివెందుల వాసుల విస్మయం. కీలకమైన పదవుల్లో ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికి నా రాష్ట్రం, నా జిల్లా, నా మండలం, నా ఊరు అనే భావన ఉంటుంది. కానీ సీఎం జగన్ మాత్రం డిఫరెంట్. కడప జిల్లా వాసి అయినా ఆయన సొంత ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ స్థానిక జనంతో మమేకం కావాల్సి ఉంటుంది. కానీ ఆయన సొంత ఊరులో బ్యారికేడ్ల మధ్య పర్యటనకు సిద్ధమయ్యారు. అది కూడా పూర్తి కాని పనులను ప్రారంభించేందుకు వస్తుండమే పలు విమర్శలకు తావిస్తుంది. 5 ఏళ్ల పాలనలో సొంత జిల్లాకు వచ్చిన హామీల్లో నెరవేర్చింది ఏమీ లేదు. 2 సార్లు సిమెంట్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసినా అది ఎదుగు బొదుగు లేకుండా ఉంది. పులివెందుల్లో 500 కోట్ల మెడికల్ కాలేజీ పనులు చేపట్టేప్పటికీ అవి ఇంకా పూర్తి కాలేదు. త్వరలోనే ఎన్నికలు ఉండటంతో ఇప్పుడు ఆయన పూర్తిగాని మెడికల్ కాలేజీని హడావిడిగా ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఇదేగాక పులివెందుల్లో మరికొన్ని పూర్తిగాని పనులను కూడా ఆయన ప్రారంభించనుంటే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.